ఋతు గ్రంథము 4వ అధ్యాయము, ఋతు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం బిగ్గరగా చదవండి. పూర్వద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఈ లేయ ఎవరు అనంటే ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన స్త్రీ ఈ లేయ. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసింది ఈ లేయ. ఎవరు ఈ లేయ? యాకోబు పెద్ద కూతురు. ఎవరు ఈ లేయ? లాబాను పెద్ద కూతురు. ఎవరు ఈ లేయ? యాకోబు మొదటి భార్య. ఎవరు ఈ లేయ? రాహేలుకు అక్క. ఎవరు ఈ లేయ? ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన ప్రధానమైన వ్యక్తిగా ఉంది ఈ లేయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎవరు ఈ లేయ అంటే ప్రార్థనా పర్రాలు ఈ లేయ. ప్రార్థనా పర్రాలు ఈ లేయ. మంచి విశ్వాస జీవితాన్ని కలిగిన స్త్రీ ఈ లేయ. అదేవిధంగా దేవునిపై ఆధారపడిన స్త్రీగా ఈ లేయను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేయ జీవితం నుండి 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎంత గొప్పగా ద్వేషింపబడిన ఆమె జీవితాన్ని దేవుడు ఒక మహోన్నతమైన జీవితముగా ఆశీర్వదించాడు. ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో ఈ లేయ జీవితం నుండి 4 విషయాలు మనము ధ్యానము చేద్దాం. ఎవరు ఈ లేయ అంటే చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. లేయ జబ్బు కండ్లు గలది. ప్రియమైన రాహేలు రూపతి అయి సుందరియు నై ఉండెను. రూపతియు సుందరియు నై ఉండెను. ఎవరు ఈ లేయ అంటే ఈమె జబ్బు కండ్లు కలిగిన స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏమి, దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేయడానికి దేవుడు లేయాను వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె కుటుంబంలో నుండే మనం చూస్తున్నట్లయితే యోధా వచ్చాడు. యోధాల నుండి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. మనం చూసినట్లయితే లేయ రూపానికి అంత అందమైన స్త్రీ కాదు. రాహేలు చాలా సుందరముగా అందముగా ఎంతో చక్కగా ఉంటుంది వాళ్ళ చెల్లి. కానీ లేయ అంత సుందరమైనది కాదు. జబ్బు కండ్లు కలిగిన స్త్రీ. అయితేనేమి దేవుడు ఆ బిడ్డను బలముగా వాడుకున్నాడు. చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను వాడుకుంటాడా? నా దగ్గర అందము లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర పేరు ప్రఖ్యాతులు లేవు, నా దగ్గర ఏమీ లేవు, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తాడా? దేవుడు నన్ను ఒక స్థితిలో ఉంచుతాడా? దేవుడు నన్ను గొప్పగా ఉంచుతాడా? దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నా బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడా? నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడా అని ఒకవేళ అలాంటి ఆలోచనతో వచ్చావేమో, జబ్బు కండ్లు కలిగినా కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, ఏ అందము లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా, ఏ పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, దేవుని కోసం ప్రతిష్ఠులముగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. లేయా దేవునికి ఇష్టానుసారముగా జీవించింది. అందుకని దేవుడు లేయాను బహుగా ఆశీర్వదించాడు. రూపానికి చక్కగా లేకపోయినప్పటికీ తన వంశములో నుండి అందమైన వారిని దేవుడు ఇచ్చాడు. చూడండి, దావీదు గురించి ఎంత చక్కగా రాశారు. 1 సమూయేలు 16వ అధ్యాయము 1 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. 1 సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు ఎర్రని వాడును, చూచుటకు సుందరమైన వాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాడు?
చక్కని అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డ, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా. ప్రియమైన దేవుని బిడ్డ, లేయ వంశములో నుండి, లేయ గర్భములో నుండి దేవుడు బలమైన చక్కటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వంశము నుండే ఎన్నుకున్నాడు. దావీదు యూదా లేయా నుండి వచ్చాడు, యూదాల నుండి దావీదు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కొక్కసారి మనం అనుకుంటాము మేమెందుకు పనికిరామే, మేమేమి చేతకాని వారమే, ఇదిగో చాలా సమాజము నా రూపురేఖలు బాగలేవని చాలా చులకనగా చూస్తుంది. నీ వంశంలో నుండి దేవుడు గొప్ప వారిని లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు మనమే చులకన చేసుకొని మాట్లాడుకుంటాం. అవునా? మనకు మనమే నేను ఎందుకు పనికిరాని దాన్నండి, నేను దేనికి సహాయరాలుగా నా భర్తకు ఉండలేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. నువ్వు నమ్మకంగా నీ దేవునికి నమ్మకముగా, నీ భర్తకు నమ్మకంగా జీవిస్తే చాలు. దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. నీ గర్భము నుండి నీ బిడ్డలను ఉన్నతముగా ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు డబ్బు కావాలి, మనుషులకు అందము కావాలి, మనుషులకు అదేవిధంగా సౌభాగ్యం ఉంటేనే ప్రేమిస్తాడు. కానీ నీవు నేను సేవించుచున్న దేవునికి అవన్నీ అవసరం లేదు. నీలో ఉన్న మంచితనం ఆయనకు కావాలి, నీలో ఉన్న మంచి సుగుణాలు ఆయనకు కావాలి, నీలో ఉన్న గొప్పతనం ఆయనకు కావాలి, నీలో ఉన్న సత్ప్రవర్తన కలిగిన జీవితం ఆయనకు కావాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుడు మనల్ని ఉన్నతముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. అప్పుడు దేవుడు నిన్ను కూడా బలమైన సాధనముగా వాడుకునే గొప్ప దేవుడు. ఎలా వాడుకుంటాడు? నీ తోటి వారందరి కంటే, నీ స్నేహితుల కంటే, నీ బంధువుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు. మనము దేవునికి ఇష్టానుసారముగా జీవిస్తే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. దీనులమై మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, అయ్యా నాలో ఏ మంచితనం లేదు, కానీ నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నేను ఎవ్వరి వైపు చూడడం లేదు, కానీ నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నా రూపురేఖలు బాగలేవు, నా స్థితిగతులు బాగలేవు, నా పరిస్థితి అసలు బాగలేదు, నేను అప్పులతో సతమతమైపోతున్నాను, నా పరిస్థితి బాగలేదు, కానీ బాగలేని పరిస్థితిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడవు, ఆశీర్వదించగల సమర్థుడు అని నమ్మి నీ సన్నిధికి వచ్చాను. లేయాను ఏ విధంగా ఆశీర్వదించావో నన్ను, నా కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించయ్యా. లేయా చూపులకు చక్కనిది కానప్పటికీ ఆ వంశములో నుండి చక్కని వారిని లేవనెత్తిన గొప్ప దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. లేయా ఎవరు అనంటే జబ్బు కండ్లు కలిగిన స్త్రీ లేయా. అయినప్పటికీ దేవుడు లేయా జీవితాన్ని ఉన్నతముగా ఆశీర్వదించాడు. రెండోదిగా చూద్దాము, లేయా ఆదికాండము 29వ అధ్యాయము 31, 32 చదవండి. ఆదికాండము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా గర్భవతి అయి కుమార్ని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్ను కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. లేయా రెండోదిగా ఎవరంటే ద్వేషింపబడిన లేయా ద్వేషింపబడిందండి. ఎవరెవరి ద్వారా ద్వేషింపబడింది? భర్త ద్వారా ద్వేషింపబడింది. తన రక్త సంబంధికురాలు తన చెల్లి ద్వారా ద్వేషింపబడింది. తన తండ్రి ద్వారా ద్వేషింపబడింది. అవునా? యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. రాహేలు కోసం కొలువు చేశాడు. రాహేలును ఎంతగానో ప్రేమించాడు. అయితే రాహేలునిచ్చి చేస్తాడు అనుకుంటే లాబాను యాకోబుకి ఎవరినిచ్చి చేశాడు? లాబాను లేయాను పంపించాడు. ఏంటి మామ నాకు ఈ పరిస్థితిని కల్పించావు? నేను ప్రేమించింది చిన్న కూతుర్ని కదా, రాహేలును కదా, నువ్వెందుకు ఇట్లా పంపించావు అంటే, పెద్దవారికి చేయకుండా చిన్నవారికి చేయడం మా వంశంలో లేదయ్యా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహేలును యాకోబు ఎంతగానో ప్రేమించాడు. అయితే తండ్రి, అమ్మా నువ్వు చేసుకుంటావా యాకోబుని, నేను యాకోబు దగ్గరకు పంపిస్తున్నానని లేయాను అడగకుండా పంపించాడు. అవునా? అడగకుండా పంపించాడు. లేయా మనస్తత్వం తెలుసుకోకుండా పంపించాడు. యాకోబు దినదినము అసహించుకున్నాడు. ఎందుకు? ప్రేమంతా ఎడిపోయింది రాహేలు మీద ఉంది యాకోబుకు. ఎన్నో ద్వేషాలు, ఎన్నో చీదరింపులు ఎదురయ్యి ఉండవచ్చు. లేయా గర్భవతి అయినందున రాహేలు అక్క మీదే అసూయపడింది. ఆ వచనం కూడా చదువుకుందాము. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదనని. ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కయందు చెల్లి కూడా ఏం చేసింది? అసూయపడింది. లేయ ద్వేషింపబడిన లేయ ద్వేషింపబడినప్పటికీ దేవుడు లేయాను ప్రేమించాడు. అవునా? తండ్రి తన పరిస్థితిని అర్థం చేసుకోలేదు. భర్త సరే పంపించారు అని ప్రేమించలేకపోయాడు భర్త. నా అక్కకే కదా పుట్టింది పిల్లలు, నేను ఎందుకు అసూయపడాలని చెల్లి అనుకోలేదు, అక్క మీదే అసూయపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది ద్వేషింపబడిన లేయాను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు కూడా ద్వేషణకు గురి అవుతున్నట్లయితే దేవుడు నీతో కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు ద్వేషిస్తున్నప్పటికీ, నీ రక్త సంబంధికులు నేను ద్వేషించవచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళని నేను ద్వేషించవచ్చు, నిన్న కన్న తల్లిదండ్రులే నేను ద్వేషించవచ్చు, అయితే నిన్ను నిండుగా ప్రేమించగలిగిన యేసయ్య మనకున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులందరూ మనల్ని ద్వేషిస్తారు. ఒక్కొక్కసారి మనం చేసే పనులు వాళ్ళకి నచ్చవు. మనం మంచే చేస్తాము, మనం మంచే ఆలోచిస్తాము వారి కోసము, కానీ మనం మంచిని వాళ్ళు చులకనగా చూసుకొని చాలాసార్లు మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అయితే మనం వాటన్నిటినీ పట్టించుకోకూడదు. లేయా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే, లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారండి? యెహోవా చూశాడు, దేవుడు చూశాడు. ఈరోజు మన పరిస్థితిలో కూడా ఎవరైనా ద్వేషిస్తూ ఉంటే మనం బాధపడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు, మన వేదన చెందవలసిన పని లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు నీ స్థితిని నా స్థితిని ఉన్నతముగా మార్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ద్వేషణకు గురి అవుతున్నావా? నీ వారు నిన్ను ప్రేమించటం లేదా? నీ భర్తే నిన్ను ద్వేషిస్తున్నాడా? ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చాలామంది భర్తలు భార్యలను ప్రేమించటం లేదు. అవునా? బిడ్డలను ప్రేమించటం లేదు. తల్లి తండ్రులు బిడ్డలు ప్రేమించడం లేదు. ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. అవునా? కన్న ప్రేమ ఎటైపోతుందో, ప్రేమ ఎటుపోతుందో అర్థం కావడం లేదు. సొంత బిడ్డలను కూడా చంపుకుంటున్నారు. అవునా కాదా? ప్రేమ చల్లారిపోయే దినాల్లో చాలామంది ఉన్నారు. ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్యను గానే మనం నమ్ముకుంటే, ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ద్వేషింపబడిన స్థితిలో మనము ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, చాలామంది ద్వేషణకు గురి అవుతున్నారు. అయినప్పటికీ ఓర్చుకో. దేవుడు ఒకరోజు లేయా పరిస్థితిని మార్చినట్లు, లేయా పరిస్థితిని ఉన్నతంగా ఆశీర్వదించినట్లు దేవుడు మన పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు. అవునా కాదా? ఈరోజు ఎండిన బ్రతికే అవ్వవచ్చు నీదు. అందరూ నేను చులకనగా చూడవచ్చు. అయితే పరిస్థితి ఏదైనా కానీ మనం దేవుణ్ణి ఏ సమయంలో కూడా మనం విడిచిపెట్టకూడదు. ఒకరోజు దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు అంటే శూన్యంలోనే సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చగల సమర్థుడని నువ్వు నమ్ము, విశ్వసించు. ఈరోజు నా బ్రతుకు ఎండిపోయింది, నా బ్రతుకు చల్లారిపోయింది, నేను అప్పుల పాలైపోయాను, నేను అవమాన పాలైపోయాను, నా పేరు ప్రఖ్యాతులు అన్నీ పోయినాయి, 10 మందిలో చులకనైపోయానని బాధపడుతూ ఉన్నావా? ఎండిన నీ బ్రతుకును కూడా, మోడుబారిన నీ జీవితాన్ని కూడా దేవుడు చిగురింప చేయగలిగిన గొప్ప దేవుడు.
అవునా? మోడు బారిన జీవితాలు చిగురింప చేయగలిగిన ఒక గొప్ప దేవుడు. ఎవరు చులకనగా చూసినప్పటికీ మనము దేనికి భయపడకూడదు. లేయాను అందరూ చులకనగా చూసినప్పటికీ ఆ పరిస్థితిని యెహోవా చూచాడు. ద్వేషింపబడుట యెహోవా చూచాడు గనుక దేవుడు లేయాను ఉన్నతముగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే లేయా ప్రార్థించిన లేయగా మనం చూస్తాము. దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఆది కాండం 29వ అధ్యాయం చదవండి. ఆది కాండము 29వ అధ్యాయము 33వ వచనం. 29:33 ఆది కాండం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేశాడని అతనికి షిమ్యోను అనగా లేయా ప్రార్థనా పరులు, ప్రార్థించిన స్త్రీ. అయ్యా, నా పరిస్థితిని నేను ద్వేషింపబడుట నువ్వు చూచావు కనుక నన్ను ఆశీర్వదించని దేవుని సన్నిధిలో ప్రార్థించిన స్త్రీగా చూస్తాము. ప్రార్థనను వదలలేదండి. దేవుని మీద మాటికి ఆధారపడుతూనే ఉంది. నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసాను అతని షిమ్యోను. ప్రతి బిడ్డనిచ్చినప్పుడల్లా లేయా దేవుణ్ణి స్తుతించింది, ప్రార్థిస్తూనే ఉంది. చాలామంది అండి మనం చూసినట్లయితే, యేసయ్యా నాకు బిడ్డల్నివ్వు, నాకు ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు ఇళ్ళునివ్వు, నాకు ఆస్తినివ్వు, అంతస్తునివ్వు అని చెప్పి దేవుణ్ణి అడుగుతాం. దేవుడు గొప్ప దేవుడు కదండి, మన ప్రార్థన ఆలకించి మనకి ఇస్తాడు. ఇచ్చిన తరువాత మనం దేవుణ్ణి మర్చిపోతాము. కానీ లేయా దేవుణ్ణి ప్రతినిత్యము స్తుతిస్తూనే గడిపింది. ప్రతినిత్యము స్తుతిస్తూనే ఉంది. ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంది. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మాటికి అడిగి పొందుకుంది లేయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనము ప్రార్థన నిర్లక్ష్యపరుస్తూ ఉంటాము. దేవుడు మేలు చేసినప్పుడు మేలును మనం ఏం చేస్తాము? మరిచిపోయి దేవుని సన్నిధికే దూరం అయిపోతూ ఉన్నాము. దేవుడు చేశాడని చెప్తున్నాము కానీ దేవుని ప్రసన్నతను అనుభవించలేకపోతున్నాము. ఆయన సన్నిధిలో మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఎన్ని మేలు చేశాడు ఈరోజు దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడని దేవుని కృప కాదా? మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్లో 242 మంది ప్రయాణికులే చనిపోయారు. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ ఎంతమంది చనిపోయారు, అవునా కాదా? కానీ ఈరోజు నీవు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప కదా. వారికి ఎన్నో ఆశలు ఉండవచ్చు. దేవుడు ఇచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనసారా నిన్ను ఆశీర్వదించే కొంది దేవుని పాదాలను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ప్రతినిత్యం దేవుని పాదాలను పట్టుకొని దేవుని సన్నిధిని అంటి పెట్టుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి. మనము కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తాము, అన్ని తీరిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోతున్నాము. అన్న కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. గొడ్రాలుగా పిలువబడుతున్న ఆమె ఆ నిందలు అవమానాలు పడలేక నా సమస్యకు పరిష్కారము దేవుని మందిరంలోనే నాకు దొరుకుతుందని యోచించినదై దేవుని మందిరంలోనికి వచ్చింది. ఆమె యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. హన్నా ఏమని నిబంధన చేసింది? అయ్యా, నాకు బిడ్డల్ని ఇస్తే నా బిడ్డను నీ సేవకు ప్రతిష్ఠిస్తానని ప్రమాణం చేసింది. దేవుని సన్నిధిలో ప్రమాణాన్ని మర్చిపోయిందా? నాకు మగ బిడ్డనిస్తే చేసే ప్రార్థనలో కూడా స్పష్టత ఉండాలి. మనం చేసే ప్రార్థనలో కూడా స్పష్టత ఉండాలి. స్పష్టంగా దేవుణ్ణి అడిగింది, అయ్యా నాకు మగ బిడ్డని ఇస్తే నీ సేవకు ప్రతిష్ఠిస్తా. దేవుడు వెంటనే ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆమె ప్రార్థన ఆలకించి ఆమె కోరికను నెరవేర్చిన దేవుడు ఆమె కృతజ్ఞురాలై ఉంది. అవునా? ప్రార్థన విడవలేదు. ఆమె చెప్పిన విధంగా సేవకు సమయంలో ప్రతిష్ఠించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో మేళ్ళు చేశాను కదా,
లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నీ జీవితంలో ఎన్ని మేళ్లు చేశాడు, కానీ దేవుని సన్నిధిని మాత్రం నువ్వు వదిలిపెడుతూనే ఉన్నావు. దేవుని ఇచ్చే మేళ్లు పొందుకుంటున్నావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, కానీ ఆయన సన్నిధికి మాత్రం సమయాన్ని కేటాయించలేకపోతున్నావు. ఆశీర్వదింపబడే కొంది, దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడే కొంది ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు, ఇంకా ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడతారు, ఇంకా ఎక్కువగా ఆయన వాక్యము చదవడానికి ఇష్టపడతాడు. ఈమె లేయా ఆశీర్వదింపబడే కొంది, దేవుడు బిడ్డల్ని ఇచ్చే కొంది. ఎవరు అసూయపడ్డా, ఎవరు ప్రేమ చూపించకపోయినా, ఎవరు కరుణ చూపిపోయినా, ఎవరు జాలి చూపిపోయినా, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని కృతజ్ఞత గలదై దేవుని సన్నిధిలో ప్రతినిత్యం బిడ్డను పొందుకున్నప్పుడల్లా దేవుని స్తుతించింది, ప్రార్థించింది. మనము కూడా ఆ విధంగా ప్రార్థనా పరులుగా ఉండాలి. దేవుడు చేసే మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. చాలాసార్లు చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి కష్టాలు ఎదురైనప్పుడు బోలో అని కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థించిన లేయా, మనుషులు ద్వేషించినప్పటికీ ప్రార్థనను మనం విడిచిపెట్టకూడదు. ఎవరన్నా అవమానకరంగా మాట్లాడినా మనం దేవుని విడిచిపెట్టకూడదు. మనం చూసినట్లయితే కీర్తనలు 109వ సంకీర్తన, కీర్తనలు 109వ సంకీర్తన 4-5 వచనాలు చదవండి. నిజమే, చాలాసార్లు మనం ప్రేమ చూపిస్తాం కానీ వారు మన మీద పగబట్టి, దావీదు భక్తుడి కీర్తన రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం మేలు చేస్తే మనకి కీడే వస్తుంది, అయినప్పటికీ మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అవునా? వారి మీద ద్వేషం పెంచుకోకూడదు, వాళ్ళు కీడు చేయవచ్చు, అయినా మనం మేలు కోసం, వారికి మేలు కోసం, వారి జీవితాల్లో మేలు చేయాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదేవిధంగా స్తుతించిన లేయా కొదువలతో, కొరతలతో, అనారోగ్యంలో కూడా దేవుని స్తుతించింది. ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవుని స్తుతించాలండి. ప్రతి విషయంలో దేవుణ్ణి మనము స్తుతించాలి. అందుకని కీర్తనలు 34:1-2 సంకీర్తనలో 1-2 వచనాల్లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. ప్రతి విషయంలో మనము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. దేవుడు నాకు మొదటి బిడ్డనిచ్చాడు, రెండో బిడ్డనిచ్చాడు, మూడో బిడ్డనిచ్చాడు, నాలుగో బిడ్డనిచ్చాడని ఇచ్చిన ప్రతిసారి లేయా ఏం చేసింది? దేవుని స్తుతించింది. నువ్వు ఆశీర్వదింపబడుతున్న ప్రతిసారి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఆయన చేసిన మేళ్లను మర్చిపోకూడదు. యేసయ్యా, నాకు మంచి భర్తని ఇచ్చావు, నీకు స్తోత్రము. మంచి బిడ్డల్ని ఇచ్చావు, నీకు స్తోత్రము. ఇళ్ళు ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా. మంచి స్థితిని ఇచ్చావు, నీకు స్తోత్రం. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు, నీకు స్తోత్రమని స్తుతించాలి. లేయా దేవుణ్ణి స్తుతించింది. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ద్వేషింపబడుతున్నా, బాధకు గురి చేయబడినా, కానీ ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించినప్పుడు దేవుడు మన పరిస్థితిని ఉన్నతముగా మార్చగలడు. ద్వేషింపబడిన లేయా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నీ పరిస్థితిలో కూడా దేవుడు, లేయా జబ్బు కళ్ళు కలిగినది, ద్వేషింపబడినది, ప్రార్థనా జీవితం తనలో ఉంది కనుక, దేవుని స్తుతించింది కనుక అన్ని పరిస్థితుల్లో కూడా లేయాని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ద్వేషింపబడిన స్థితిలో ఉన్నట్లయితే దేనికి కృంగిపోవద్దు. ద్వేషింపబడిన స్థితిలో ఉన్నట్లయితే దేనికి బాధకు చెందవద్దు. దేవుడు ఏదో ఒక రోజు నీ స్థితిని మార్చగల సమర్థుడు. ఈరోజు నేను చాలా తక్కువగా ఉన్నానక్క, నేను చాలా తక్కువ స్థితిలో, పేద స్థితిలో ఉన్నాను అని బాధపడుతూ ఉన్నావేమో. ఏదో ఒక రోజు నీ స్థితిని మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. లేయా అందరూ ద్వేషించినప్పటికీ లేయా ద్వేషింపబడుట యెహోవా చూచాడు. నీ పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. లేయాను ఆశీర్వదించి, లేయా స్థితిని ఉన్నతముగా మార్చి, లేయాను గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక మనందరికీ అట్టి కృప దయచేయనుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వేషింపబడిన లేయా జీవితాన్ని దేవుడు ఉన్నతముగా మార్చాడు.
యేసయ్యా నా జీవితాన్ని కూడా ఉన్నతముగా మార్చు. ప్రార్థన చేసుకుందామండి. అయ్యా నా పరిస్థితి ఇది, దేవునితో స్పష్టంగా చెప్పు. నా పరిస్థితి ఇది అయ్యా. 10 మంది నన్ను చులకనగా మాట్లాడుతున్నారు, అప్పుల వల్ల చులకనగా మాట్లాడుతూ ఉన్నారు, నా అనారోగ్యం వల్ల నన్ను చులకనగా చూస్తూ ఉన్నారు, నాకున్న నిరుపేద జీవితం వల్ల నన్ను చులకనగా చూస్తున్నారు, నా ప్రేమను అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థం చేసుకుంటున్నారు. తండ్రి యేసయ్యా, నువ్వు లేయా ద్వేషింపబడుట మీరు చూచారు, లేయాను ఆశీర్వదించారు. నా స్థితిని కూడా మీరు ఆశీర్వదించండి, నా పరిస్థితిని ఆశీర్వదించండి. లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునితోని సంగతి అంతా చెప్పుకో. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, లేయాను ఆశీర్వదించావు కదయ్యా, నన్ను కూడా ఆశీర్వదించు. మీ కృపతో జ్ఞాపకం చేసుకో. జబ్బు కళ్ళు కలిగింది, అందము లేదు, ఏమీ లేదు, అయినప్పటికీ లేయా వంశములో నుండి చక్కని వారిని లేవనెత్తావు. లేయా వంశములో నుండి చక్కని వారిని లేవనెత్తిన గొప్ప గనుడా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం యేసయ్యా. లేయ వలె ప్రతినిత్యము నేను స్తుతించాలి. ఇచ్చిన మేళ్లను మర్చిపోకుండా మేళ్ళు పొందుకున్న ప్రతిసారి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయ్యా. చాలాసార్లు నువ్వు మేళ్ళు చేస్తున్నావు కానీ మేము మర్చిపోతున్నాము తండ్రి. నీ సన్నిధిని మర్చిపోతున్నాం, నీ వాక్యాన్ని మర్చిపోతున్నా. ప్రార్థన చేయాలన్న ఇంగిత జ్ఞానము కూడా మాలో ఉండకుండా పోతూ ఉంది తండ్రి. ఉదయం లేస్తున్నాము, మా సొంత కార్యాలే మేము చూసుకొనిచున్నాము కానీ అయ్యా నిన్ను స్తుతించలేకపోతున్నాం, నిన్ను గణపరచలేకపోతున్నాను. దయతో క్షమించు. ఒక జ్ఞానవంతురాల్లాగా నేను ఉండుటకు, నా కుటుంబాన్ని కట్టుకొనుటకు మీ కృపను చూపించండి. కృతజ్ఞత కలిగి నేను స్తుతించే బిడ్డగా నన్ను చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. ఈరోజు లేయ జీవితం ద్వారా ద్వేషింపబడిన లేయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవా నీకు స్తోత్రం. మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి తండ్రి. అయా నేను స్తుతించే వారముగా చేయండి. నేను స్తుతిస్తే చాలు మా స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడవు. స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞులమైన సన్నిధిలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దయా, కుమారుడి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.